సత్యసాయి జిల్లా ధర్మవరం వడియార్ చెరువు విస్తీర్ణంపై వివాదం రాచుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సోదరుడి భార్యకు జలవనరుల శాఖ అధికారులు నోటీసులిచ్చారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు నోటీసులిచ్చారు. 7 రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేసి వెళ్లాలని నోటీసుల్లో వివరించారు. ఈ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి స్పందించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. 904, 905, 909, 908 సర్వే నెంబర్లలో తన సోదరుడి భూములు ఉన్నాయని అంటున్నారు కేతిరెడ్డి. సర్వే నెంబర్ 661లో మాత్రమే ఇరిగేషన్ శాఖ భూమి ఉందంటున్నారు. తన సోదరుడి భూములు చెరువులోకి రావని స్పష్టం చేస్తున్నారు. ఈ ల్యాండ్స్లలో మా భూములు ఉన్నాయనేది, మా బ్రదర్ వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయనేది డెఫినెట్గా ఉన్నాయి. ఇరిగేషన్కి సంబంధించిన భూములు కేవలం 661 అనే సర్వే నెంబరే తప్ప ఈ సర్వే నెంబర్లు ఇరిగేషన్ ట్యాంక్ కిందికి రావు. అది కంప్లీట్ రికార్డ్స్లలో కూడా చూసినా కానీ చూడడం జరుగుతుంది. సో అది ఇరిగేషన్ కిందికి రాదు. మాకు ఇచ్చిన నోటీస్కి అదేవిధంగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నాకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీస్ కంప్లీట్ అసందర్భము కాబట్టి దాన్ని నేను ఇప్పటికే హైకోర్టులో నిన్ననే ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆ నోటీస్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా నేను ఇలాంటివన్నీ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆఫీసర్లకు రాజకీయంగా ఎక్కువగా ఒత్తిడి ఉందనే కారణంగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో దానికి నేను ఆల్రెడీ హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. ఈ నోటీసులపై ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సైతం చెప్పిందని గుర్తు చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై లీగల్ గా ముందుకెళ్తానని అంటున్నారు. అన్ని ఆధారాలతో త్వరలో ప్రజల ముందుకొస్తానని అంటున్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. కోర్టు పరిధిలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా నేను కంటెంప్ట్ మూవ్ చేస్తున్నాను. ఎందుకంటే WP 2491 ప్రకారం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఉల్లంఘించినారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ చేయడం జరుగుతుంది. అది కోర్టు పరిధిలో ఉన్న వరకు ఉంది కాబట్టి ఎంతవరకు మాట్లాడచ్చు, ఏ విధంగా అని చెప్పేసి కంప్లీట్గా డాక్యుమెంట్స్తో మీ ముందరికి వస్తాను. సో చేసే ప్రక్రియ అదంతా కూడా ప్రజలకు ఇచ్చిన దానిలకు వీటినన్నిటినీ కూడా గాలికి వదిలేసి కేవలం మీడియా అటెన్షన్ కోసం, నా రిప్యుటేషన్ని స్పాయిల్ చేయడం కోసం ఇవి చేస్తున్న పద్ధతిగా కనపడుతుంది. సో దర్ ఇస్ నో డౌట్, ఎవరైతే ఈ క్రమంలో ఇవన్నీ చేస్తున్నారో, ఇలాంటివన్నీ చేస్తున్నారో ఎక్కడికి పోదు. పగలు ఎలా ఉంటుందో రాత్రి అలాగే ఉంటుంది.